Hello everyone, Andarki Namaskaram. This is Sri Pranav Reddy from Social Media Department, Telangana Pradesh Congress Committee. Today, what's the talk? So this video is especially for the youth who has graduated recently and who is currently in the graduation. And this is about the entrepreneurship and the drawbacks of entrepreneurship department, entrepreneurial cell present in the Telangana at present. So let's talk about what is entrepreneurship exactly. So entrepreneurship ante ఏం లేదు, ఒక కొత్త బిజినెస్ మనం స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక కొత్త ఎడిషన్ని మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెగ్మెంట్లో, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అన్ ఆంటర్ప్రెనర్షిప్. అండ్ ఎవరైతే ఒక వ్యక్తి ఆ బిజినెస్ని కానీ ఒక సిస్టమ్ని కానీ కొత్తగా తీసుకొస్తున్నాడు మార్కెట్లో అంటే హీస్ నోన్ యాజ్ ఆంటర్ప్రెనర్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఆంటర్ప్రెనర్షిప్. నౌ కమింగ్ టు ది స్టార్ట్అప్స్. స్టార్ట్అప్స్ ఆర్ నథింగ్ బట్ ఎ కంపెనీ విచ్ ఇస్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మార్కెట్ విత్ అ యూనిక్ వే ఇన్ యూనిక్ గోల్ ఈస్ నోన్ యాజ్ స్టార్ట్అప్స్. సో ఈ స్టార్ట్అప్స్ మనం ఫామ్ చేయడానికి కూడా వీ నీడ్ some key points or some key notes to be addressed. So they are investment, investors and turnover. Ivi koncham technical points. Investment is nothing but the amount which an entrepreneur or a startup owner brings from the market. And investor turnover అంటే ఇన్వెస్టర్ అంటే ఎవరైతే మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారో హీ ఈస్ నోన్ యాజ్ ఇన్వెస్టర్. అండ్ టర్నోవర్ వచ్చేసి ఇట్స్ యాన్యువల్ బడ్జెట్ ప్రాఫిట్ ఆఫ్ ఎ స్టార్ట్అప్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ట్అప్ ఈ 2023లో కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే 24 ఇయర్ ఎండ్ అయ్యేసరికి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఎంతైతే బడ్జెట్ మనకి ప్రాఫిట్లోకి వస్తుందో దట్ ఈస్ నోన్ యాజ్ అ టర్న్ ఓవర్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తే కనుక అది ల్యాక్స్లో అయి ఉండొచ్చు, క్రోర్స్లో అయి ఉండొచ్చు, లేకపోతే థౌజండ్స్లో అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ అని అంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇన్వెస్టర్స్లో మనకి ఏంజల్ ఇన్వెస్టర్స్ వస్తారు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు, పబ్లిక్ ఇన్వెస్టర్స్ వస్తారు. మన ఫాదర్ కానీ మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే హీఈస్ ఆల్సో నోన్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఎక్సెట్రా. దెన్ కమింగ్ టు టర్న్ ఓవర్స్ అంటే ఏంటిది? ఇందాక నేను చెప్పినట్టే ఒక యాన్యువల్ బడ్జెట్ తర్వాత, ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఎంతైతే బడ్జెట్ మనకి ప్రాఫిట్లోకి వస్తుందో దాన్ని మనము టర్న్ ఓవర్ అని అంటాము. సో నెక్స్ట్ కమింగ్ టు టీ కమిషన్స్. తెలంగాణలో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని కమిషన్స్ ఉంటాయి. అది ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ల్యాబ్ 32 ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు మనము దీని గురించి అయితే డెఫినెట్గా కేటీఆర్ గారి ఇంటర్వ్యూస్ ఇన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది టీ హబ్ అంటే ఏంటిది అని. టీ హబ్ ఎందుకు వచ్చింది ఏంది అనేది మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. బట్ టీ హబ్ లో వీ హ్యావ్ ల్యాబ్ 32. ఈ ల్యాబ్ 32లో కనుక మనము రావాలి అని అనుకుంటే, దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కొన్ని కండిషన్స్ తో ఉంటాయి. వాట్ ఈస్ ల్యాబ్ 32? ల్యాబ్ 32 ఈజ్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇంక్యుబేషన్ సెంటర్ అని అంటే ఒక స్టార్ట్అప్కి కావాల్సిన గైడెన్స్, కావాల్సిన మెంటర్షిప్, కావాల్సిన ఇంకా ఏ హెల్ప్ అయినా కావాలన్నా కూడా ఈ ల్యాబ్ 32 నుంచి మనం అందుబాటులోకి వస్తుంది అని గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ నౌ. సో ఈ ల్యాబ్ 32కి ఒక స్టార్ట్అప్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ కంపెనీని పెట్టి దాన్ని నడిపిస్తున్నాను. సో ల్యాబ్ 32లో నాకు నుంచి సపోర్ట్ కావాలి అని అంటే టర్న్ ఓవర్ పర్ యానం మినిమం 1 CR ఉండాలి. మినిమం 1 CR ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ యువర్ కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ల్యాబ్ 32 ఇంక్యుబేషన్ సెంటర్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటిది అని అంటే, జనరల్గా ఒక కంపెనీని పెట్టాలంటే కూడా మనం రిజిస్టర్ చేయాలి, మనకు ఒక అడ్వకేట్స్ ఉండాలి, ఒక లీగల్ సెల్ ఒకటి ఉండాలి ఆ కంపెనీలో. సో ఇట్లాంటి సపోర్ట్స్ అన్నింటినీ మనకు ల్యాబ్ 32 నుంచి గవర్నమెంట్ అందిస్తున్నారు. కాకపోతే దాంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 1 CR టర్న్ ఓవర్ అయ్యే కంపెనీ నువ్వు పెట్టాలి, నీకు రావాలి, అప్పుడే నీకు ఇంత మనం సపోర్ట్ ఇస్తాము, ఇన్వెస్టర్స్ నుంచి నీకు మంచిగా మార్కెట్లోకి వెళ్తావు అని అనుకుంటే కనుక 1 CR టర్న్ ఓవర్ అయ్యి, ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో 1 CR టర్న్ ఓవర్ అంటే మినిమం టు మినిమం ఒక స్టార్ట్అప్ అయ్యి ఒక 4 to 5 years అయితే డెఫినెట్గా పడుతుంది. బట్ 4 to 5 years ఒక వ్యక్తి మార్కెట్లో ఉండి ఆ వ్యక్తికి స్టార్ట్అప్స్ మీద అవగాహన ఉండి 4 to 5 years ఆ మార్కెట్లో నడుస్తుంటే కనుక ల్యాబ్ 32 అంత అవసరం లేదు. ల్యాబ్ 32 అనేది ఇనిషియల్ స్టేజెస్లో కావాలి. ఒక ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయినాక, సగం మార్కెట్లోకి వచ్చినాక దాని ల్యాబ్ 32 అంత అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అంటే ఏంటంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో ఇనీషియల్గా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకు ఒక ఓరియంటేషన్ సెషన్లో టాస్క్ డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒక 3-4 hours సెషన్ అయితే తీసుకున్నారు. వీళ్ళ ప్రైమరీ అజెండా ఏంటిది అని అంటే, బీటెక్లో కానీ, డిగ్రీలో కానీ, ఇంకా ఏ గ్రాడ్యుయేషన్ కోర్సులలో అయినా కానీ ఈ టాస్క్ నుంచి మనకి అడిషనల్ కోర్సెస్ నేర్పించి ఇండస్ట్రీ రెడీ అని అంటే జాబ్స్కి రెడీ ఉండేటట్టు చూసే రెస్పాన్సిబిలిటీ ఈ టాస్క్ది.
కానీ అన్ఫార్చునేట్లీ టుడే ఈ టాస్క్ అనే డిపార్ట్మెంట్ నుంచి ఏ ఒక్క కోర్సు మా కాలేజ్లో కాదు తెలంగాణలో ఎక్కడ కూడా ఒక సింగిల్ కాలేజ్లో రిజిస్టర్ అయ్యి ఒక విద్యార్థికి ఒక విద్యార్థినికో ఒక కోర్స్ నేర్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఈ టాస్క్ తోని ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినారో దానికి ఒక 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమో ఉంటుంది అప్పట్లో. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినారో దానికి దిక్కు లేదు, కోర్సులు ఇచ్చేసడం దానికి దిక్కు లేదు. వీటి వల్ల ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందని అంటే అది కూడా లేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టిఎస్ఐసి, తెలంగాణ స్టేట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇది కూడా స్టార్టప్స్కి రిలేటెడే. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకున్నది ఎలా అంటే దీంట్లో కోర్సులు నేర్చుకోను, దీంట్లో ఏదన్నా మనకి పనికొచ్చేది నేర్పించో, దెన్ నీకు ఒక స్టార్టప్ ఐడియా ఉంటే యుల్ గెట్ ఇన్ టు టిఎస్ఐసి, తెలంగాణ స్టేట్ ఇంక్యుబేషన్ సెంటర్ అని దాంట్లో వెళ్తావు. దాంట్లో నీకు అంత స్టార్టప్స్ గురించి నేర్పిస్తారు, హౌ యూ కెన్ బిల్డ్ ద స్టార్టప్స్ అండ్ ఆల్. బట్ ఇది కూడా ఇప్పుడు యాక్టివ్గా లేకుండా పోయింది. దీనికి ఎందుకు అని అంటే వెన్ కంపేర్ టు బెంగళూరులో సిటీని హైదరాబాద్ సిటీని కంపేర్ చేస్తే బెంగళూరులో ఉన్నది అక్షరాల 13,000 స్టార్టప్లు అయితే 2014 నుంచి మన తెలంగాణ దగ్గర ఉన్నది ఓన్లీ 3.4K, అంటే 3,400 చిల్లర స్టార్టప్లు మాత్రమే తెలంగాణలో ఉంటున్నాయి. బెంగళూరులో టీ హబ్ అనే స్పెషల్ హబ్బులు ఏమీ లేవు, తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి. దానికి ఖర్చు పెట్టిన పైసలు వచ్చేసి 400 కోట్లు. ఏదైతే మనము కేబుల్ బ్రిడ్జ్ దాటినాక ఒక లైట్లతో ఒక బిల్డింగ్ ఏదైతే మనం చూస్తున్నామో, ఆ రోడ్ల మీద పోతుంటే చూస్తున్నామో, దానికి కావాల్సిన అయ్యే ఖర్చు దానికైనా ఖర్చు 400 కోట్లు. ఈ 400 కోట్లు జస్ట్ ఒక బిల్డింగ్ కి మాత్రమే ఖర్చు చేసి ఇంకా ఏ హెల్ప్ఫుల్ గా ఈ 400 కోట్లు అయితే జనాలకి వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు టీ ట్రైబ్ అండ్ ఏంది అని అంటే అది ఒక కౌన్సిలింగ్ సెషన్. ఆ కౌన్సిలింగ్ సెషన్లో మనము వాళ్ళు మన కాలేజ్కి వచ్చి అసలుకి ఇంక్యుబేషన్స్ అంటే ఏంటిది, స్టార్టప్స్ అంటే ఏంటిది, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు ఇక్కడ టీ ట్రైబ్ నుంచి మనకి మోటివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మోటివేషన్ ఎక్కడ చేస్తున్నారు? బీటెక్ కాలేజ్లోకి వచ్చేసరికి చేస్తున్నారు. బీటెక్ డిసైడ్ అయ్యిందే నువ్వు జాబ్ చేసుకోవడానికి కదా. ఇక్కడ ఈ టీ ట్రైబ్ని ఇప్పుడు మనం అమలు చేస్తూ ఉంటే దానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే ఇక్కడైతే అసలు ఆ టీ ట్రైబ్ అనే ముచ్చటనే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ ప్రైడ్ అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఫర్ దళిత్ ఆంటర్ప్రెనర్స్. అంటే దళితులు ఏదైతే దళిత్ కమ్యూనిటీ ఉందో వాళ్ళు స్టార్టప్స్ కనుక పెట్టాలనుకుంటే ఈ కమిషన్ ద్వారా వాళ్ళు హెల్ప్ పొంది అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్టప్స్. కానీ ఇంతవరకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ టీ హబ్ తరపు నుంచి కానీ ఒక్క పబ్లిక్ డాక్యుమెంట్ కానీ ఒక్క పబ్లిక్ రిపోర్ట్ కానీ ఈ టీ ప్రైడ్ గురించి కానీ టీ హబ్ గురించి కానీ బయటికి విడుదల చేయలేదు. ఎందుకనంటే అది అక్కడ ఉన్నది ఏమీ లేదు. ఇది జస్ట్ పీపుల్ని డైవర్ట్ చేసి ఇదేదో ఉన్నది మీరు రండి అని చెప్పడానికి మాత్రమే. సరే వెళ్తాం, అది మన మంచి కోసమే కదా అంటే దాని నుంచి వచ్చే మంచి ఏంటిదో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఒక స్టార్టప్ ఉంది, నాకు నా లక్ కొద్దీ నేను పెట్టిన 1 yearలోనే 1 crore టర్న్ నాకు వచ్చింది. నేను టీ హబ్లో జాయిన్ కావాలంటే ప్రాసెస్ ఏందో నేను చెప్తా. ఫస్ట్ జాయిన్ అయినాక మన స్టార్టప్ ఏదైతే దాంట్లో పెడదాం అనుకుంటున్నామో టీ హబ్లో పెట్టి అక్కడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటే కనుక మనకు దాంట్లో కూడా ఆఫీస్ పెట్టాలంటే 3 types ఉంటాయి. ఒకటి ఫ్లెక్సిబుల్, ఫిక్స్డ్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్, థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాబిన్. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అంటే ఏంది? నీకు ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తే అది పార్కింగ్ లా కావచ్చు, రిసెప్షన్ డెస్క్ మీద కావచ్చు, కేటీఆర్ ఆఫీస్లో కావచ్చు, ఇంకెవరి ఆఫీస్లో కావచ్చు, ఖాళీ ప్లేస్ కనిపిస్తే నువ్వు కూర్చోవాలనుకుంటే ఇప్పుడు కనుక అక్కడ ఉన్న కాస్ట్ 7,500 per month. ఇది దేనికి అని అంటే ఇది ఒక చైర్కి. సో ఒక్క చైర్ నీకు కావాలి అనుకుంటే జనరల్గా మనం ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక CEO ఉంటాడు, ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకొక సెక్యూరిటీ ప్రోటోకాల్కి ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇన్ని డిపార్ట్మెంట్లకి మంచి ఒక్కని వేసుకున్నా కూడా ఒక 5-6 కావాలని అంటే 7,500 into 6 వేసుకుంటే దానికి ఎంత సమయం అయితే వస్తుందో అది నువ్వు మంత్కి టీ హబ్కి కట్టాలి. అది దేనికి కడుతున్నావు? జస్ట్ ఒక ఖాళీ స్పేస్కి కూర్చొని పని చేసుకోవడానికి మంత్కి ఇంత పే చేస్తున్నాం మనం. ఇప్పుడు ఫిక్స్డ్ దగ్గరికి వస్తే కనుక ఫిక్స్డ్ దగ్గర 9,500 9,500 per month, సేమ్ చైర్. ఓకే,
సో 9,500 పర్ మంత్ కొట్టాలి. ఫిక్స్డ్ అంటే ఏంటంటే నీకు ఖచ్చితంగా ఒక చైర్ అక్కడికైతే అలాట్ చేస్తారు. ఓకే, సో ఆ చైర్లోనే నువ్వు కూర్చోవచ్చు, నువ్వు వర్క్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ 9,500 into 6 ఎంత అమౌంట్ అవుతుంది అంత. నీకు అంత అమౌంట్ కట్టి ఒక ఖాళీ జాగా కోసం నువ్వు పోయి అక్కడ కూర్చోవాల్సిన అంత అవసరం ఒక యంగ్ బిజినెస్ మ్యాన్కి, ఒక యంగ్ ఆంటర్ప్రినర్కి, ఒక యంగ్ స్టార్టప్ ఓనర్కి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే చైన్లు తాకట్టు పెట్టో, బండి తాకట్టు పెట్టో, కార్లు తాకట్టు పెట్టో, పైసలు తీసుకొచ్చి ఆ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆంటర్ప్రినర్స్. ఇవన్నీ అమ్మినాక కూడా దేనికి? మార్కెట్లో వాళ్ళ బిజినెస్ సస్టైన్ అవ్వడానికి మాత్రమే. ఇంత అమౌంట్ అక్కడ కట్టి అక్కడ ఆఫీస్ తీసుకొని చేస్తే వాళ్ళ దగ్గర మిగిలేదేముంది ఇంకా బిజినెస్ చేసుకోవడానికి? ఇంకా ఈ క్యాబిన్ దగ్గరకు వస్తే ఇంకా 10K ప్లస్ ఉంటుంది పర్ చైర్కి. పర్ చైర్కి 10K ప్లస్ ఉంటుంది క్యాబిన్ దగ్గరకు వస్తే. ప్లస్ ఈ క్యాబిన్ దగ్గర ఏంది, మళ్ళీ ఒక క్యాబిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూమ్ అనుకో, ఒక చైర్కి మాత్రమే 10,000 కట్టాలి. దీంట్లో ఇంక ఎన్ని చైర్లు వేసుకుంటావో అంత 10,000. ఆ చైర్లు వేసుకుంటే 60,000 నెలకు కట్టాలి. సరే ఇన్ని కడుతున్నాం, దానివల్ల వచ్చే ప్రాఫిట్ ఏందని అంటే ఏం లేదు. సింపుల్గా ప్రాఫిట్ కూడా నేను చెప్తా. ప్రాఫిట్ ఏమొస్తుంది అని అంటే బ్రాండ్ నెట్వర్క్ అంటే కనెక్షన్స్. బ్రాండ్ వస్తుంది, కనెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆ కనెక్షన్స్లో కూడా మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచో ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచో అట్లా అది కూడా అనుకోవద్దు. మొత్తం వీడున్నది మొత్తం నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియన్ బిజినెస్ మ్యాన్స్, నార్త్ ఇండియన్ ఇన్వెస్టర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి బిజినెస్లు చూపించి, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి చూపించి, మళ్ళీ దాంట్లో కమిషన్లు తీసుకోవడానికి ఉన్నదే ఈ టీ హబ్ అనేది. దీనికి తప్పించి ఏ యంగ్ ఆంటర్ప్రినర్స్కి ఇంతకు మించి హెల్ప్ అయితే దాంట్లో దొరకట్లేదు. దిస్ ఇస్ వాట్ టీ హబ్ ఈస్ డూయింగ్ నవ్ కరెంట్లీ. సో ఇప్పుడు ఈ టీ హబ్కి ఖర్చు అయిన 400 కోట్లు ఎందుకు కట్టిరు అంతగానము? దాంట్లో వచ్చేది కూడా మళ్ళీ ఎవరితో కాదు, మన కేసీఆర్ లైట్లతోనే. అదే ట్రైన్ల లైట్లు పోతా ఉంటాయి, ఆ బిల్డింగ్ మొత్తం అదే పింక్ కలర్తో మెడుస్తూ ఉంటుంది. దాంట్లో కూడా రాజకీయాలే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక పాయింట్కి వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ పరంలో 3 అయితే ఉండవు ఖచ్చితంగా. కులం ఉండదు, మతం ఉండదు, నువ్వు ఎన్ని పైసలు ఉన్నాయో అసలుకే ఉండొద్దు నీకంటూ తెలివి ఉంటే కనుక. కానీ ఇక్కడ రిలీజన్ని చూస్తున్నారు, నీ క్యాస్ట్ని చూస్తున్నారు. బై డిఫాల్ట్ ఇంత ఖర్చులు మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళు అయ్యేదో అంబానీ అదనే ఉంటేనే కనుక అంత ఖర్చును మెయింటైన్ చేసుకొని అక్కడ ఆఫీసులు పెట్టి ఆ బ్రాండ్ అనేది మనం తెచ్చుకుంటున్నాం. బై డిఫాల్ట్ మనీ చూస్తున్నారు. సో ఈ మూడు నీ దగ్గర లేవనుకో, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ప్లేసింగ్ యువర్ కంపెనీ ఆర్ యువర్ స్టార్ట్అప్ ఇన్ ద టీ హబ్. సో వీటి వల్ల మెరిట్ ఎక్కడ పోతుంది? సో మెరిట్ ఉన్న వాళ్ళకి ఆలోచనలు ఉన్న వాళ్ళకి, తెలివి ఉన్న వాళ్ళకి స్టార్టప్ పనికి రాదు. అది కేవలం నువ్వు మన మత పొడవేనా, నువ్వు మన కుల పొడవేనా, నీ దగ్గర పైసలు ఉన్నాయా, అవి ఉంటేనే లోపల రాణిస్తావు. నీకు అన్ని సకల సౌకర్యాలు అన్ని కల్పిస్తాం. లేకపోతే అసలు ఏమీ లేదు, నిన్ను లోపల కూడా రానివ్వరు. కనీసం గేట్ దాటి రిసెప్షనిస్ట్తో మాట్లాడే అవకాశం కూడా మనకి దక్కదు. ఎప్పుడు మన దగ్గర ఈ 3 లేకపోతే లేదు, ఇవన్నీ ఉన్నాయని అంటే నిన్ను కూర్చోబెట్టి సోఫాలలో కూర్చోబెట్టి అన్ని మర్యాదలన్నీ చేసుకుంటా నార్త్ ఇండియన్ వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఆ పైసలు తీసుకొచ్చి అన్ని కడబెడుతున్నారు ఇన్వెస్టర్స్. తర్వాత ఇంకొక టాపిక్ గురించి మనం మాట్లాడితే, ఇది ప్రస్తుతానికి ఉన్న టీ హబ్ వెనకాల నడుస్తున్న దందా. ఇది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే పైసలు ఉన్నాడో ఎవడో రికమెండ్ చేపిస్తే తప్ప మనం స్టార్టప్లకి వెళ్ళలేము, మనం స్టార్టప్లు పెట్టలేము, మనం మన ఓన్గా బిజినెస్ చేసుకోలేము. దాని తర్వాత టీ హబ్ అంటే మీనింగ్ ఏంటంటే తెలంగాణ హబ్ లేదా టెక్నికల్ హబ్ అని అనుకోవచ్చు. తెలంగాణ హబ్, టెక్నికల్ హబ్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియా చూస్తే మాదాపూరు, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఈ 3 ఏరియాలల్లో ఇవన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇవన్నీ ప్రైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాలలో ఉన్నాయి. ఈ 3 దగ్గర ఒకవేళ నువ్వు మనకు తెలంగాణకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టయితే ఈ 3 ప్లేసుల్లో హిందీ పాపులేషన్ కానీ నార్త్ ఇండియన్ పాపులేషన్ కానీ ఎట్లా పెరిగింది? ఇక్కడ ఈ 3 ఈ ఏరియాల దగ్గర ఉన్న కంపెనీస్, అది విప్రో తీసుకోండి, కాగ్నిజెంట్ అనే కంపెనీని తీసుకోండి, అమెజాన్ తీసుకోండి. ఈ 3 కంపెనీలలో తెలంగాణ యువత, తెలంగాణ యూత్, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనుషులు ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో మీకు తెలుసా?
లీస్ట్ నంబర్ అంటే ఆల్మోస్ట్ 10% మందే మనోళ్ళు. ఒక ఆఫీస్ లో ఏదైనా తెలంగాణ బూతుని తీసుకొని ఒక తిడితే వాడు ఒక ½ కిలోమీటర్ లోపల ఉన్నవాడిని వాడే నవ్వుతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎవరు తెలుగు అర్థం కాదు కాబట్టి. అంతమంది హిందీ వాళ్ళని తీసుకొచ్చి, నార్త్ ఇండియాలో తీసుకొచ్చి, నార్త్ వాళ్ళలో సౌత్ వాళ్ళు బెంగళూరులో ఎక్కడో తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో చూపించి మా దగ్గర ఇంత కంపెనీలు ఉన్నాయి, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మ్యానిపులేట్ చేశాడు తప్ప ఈ కంపెనీలలో ఇన్ని కంపెనీలలో తెలంగాణ యువత పార్టిసిపేషన్ ఎంత, వాళ్ళకి ఎన్ని కొలువులు వచ్చినాయి, వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇది బయటకు రాదు. ఇప్పుడు జపాన్ నుంచి మనకి స్టార్ట్అప్ కంపెనీస్ వస్తాయి, చైనా నుంచి మన కంపెనీస్ వస్తాయి, అమెరికా నుంచి వస్తాడు, యాపిల్ CEO వస్తాడు, ఇక్కడ మాట్లాడుతూ అన్ని చేస్తాడు. అది వాళ్ళన్ని గణం చేస్తా ఉన్నా కూడా తెలంగాణ యువత ఎక్కడికి పోతుంది? బీటెక్ చదివినోడు ఆటోలు నడుపుకుంటుండు, డిగ్రీ చదివేసినాడు పానీపూరి తింటుండు తప్ప ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎవ్వరు కానీ అర్హతలు కూడా కాలేరు. ఎందుకు? సరైన కోర్సులు మా దగ్గర లేక. మళ్ళా బీటెక్ 4 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా మళ్ళా చేసి అమీర్పేటలో దిల్షుక్ సెంటర్లో కోర్సులు నేర్చుకొని వాకిన్ ఇంటర్వ్యూలో పోతే అక్కడ ఎల్లగొట్టి ఇది పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ యువత ఫేస్ చేస్తున్న పరిస్థితి ఇది. ఎందుకు ఈ టీ హబ్లన్నీ, ఎందుకు ఈ స్టార్ట్అప్లు ఇంత గోల్మాల్ చేసి నీకు ఐటీ మినిస్ట్రీ ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ఈ మాదాపూర్, ఈ నానక్రం కూడా, ఈ గచ్చిబౌలి ఇంత హైట్ బిల్డింగ్లు కట్టి బయట వాళ్ళని తీసుకొస్తారు తప్ప తెలంగాణ ఉన్న యువతను ఎక్కడ తీసుకొస్తుండ్రు? ఒక ఖమ్మం వాళ్ళు ఎంత ఉన్నారో ఒక డేటా చూపి, ఒక నల్గొండ వాళ్ళు ఎంత ఉన్నారో డేటా చూపి, ఒక వరంగల్ వాళ్ళు ఎంత ఉన్నారో డేటా చూపి. ఒకవేళ నీ దగ్గర కనుక డేటా ఉంటే అది ఇమ్మడే చూపించాలని మేము డిమాండ్ చేస్తాము. ఇంకొకటి, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది అంటే ఈ టాస్క్ ఇది రెస్పాన్సిబిలిటీ, TSIS ఇది రెస్పాన్సిబిలిటీ, T-Tribe రెస్పాన్సిబిలిటీ, ఈ టీ ప్రైడ్ అనే దాన్ని రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు కనుక 400 కోట్లు షోపు టప్పుల కోసమో ఎత్తైన బిల్డింగ్లు కట్టడానికి 400 కోట్లు ఖర్చు పెట్టకుండా దాంట్లో 1% నుంచి 10% కాలేజీల్లో ఖర్చు పెట్టి మంచి కోర్సులు నేర్పిస్తే కరికులం చేంజ్ చేసే దృష్టి వాళ్ళకి ఆలోచన ఉంటే కనుక ఆ కంపెనీలలో ఏదైతే ఇంత మనం మాట్లాడుకున్నామో ఆ 3 కంపెనీలలో, ఇంకెక్కువ కంపెనీలు ఉంటాయి, ఆ ఎక్కువ కంపెనీలలో కానీ ఆ 3 ఏరియాలలో కానీ తెలంగాణ యువత ఉండేది. ఆటోలు నడుపుకుంటున్నావు, పానీపూరి బండి పెట్టుకుంటున్నావు, ఉండకుండా పోవడం నా పరిస్థితి ఇక్కడ మనకు వచ్చేది కాదు. ఇప్పుడు వీటి వల్ల ఉపయోగం ఏందో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాం. సో అది కార్పొరేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, అది వదిలేద్దాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఐటీ జాబ్స్. మొన్న మనకు లీక్ అయిన TSPSC ఈ కమిషన్ తోని లీక్ చేస్తున్నాడు ఒకడు అవుట్ సోర్సింగ్ ఏజెంట్ వాడు. అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి? బయట నుంచి రెంట్కి తెచ్చుకున్న మనిషి అక్కడ పనిచేయడానికి వచ్చినాడు. దానికి అది వాడు మెయింటైన్ చేసేది ఏంటో, ఒక డేటా మెయింటైన్ చేస్తాడేమో, ఒక వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేస్తాడేమో, క్వశ్చన్ పేపర్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాడేమో, ఎంతమంది అప్లికేషన్లు వచ్చినాయో ఆ డేటా మొత్తం ఎక్సెల్లో సేవ్ చేస్తాడేమో. ఇది వాడిని ఒక డ్యూటీ, అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చిన వ్యక్తి డ్యూటీ ఇది. దీనికే కనుక అవుట్ సోర్సింగ్ కాకుండా ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఐటీ జాబ్స్ చేసే దిక్కు దివానా కూడా లేదు. గవర్నమెంట్ పోస్టులు అంటావా వదిలేసి, ఆ SI గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ వదిలేసి ఐటీ జాబ్స్ ఏం చేసినాయి? నీ దగ్గర ఎన్ని వేల ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తా ఉన్నారు ప్రతి ఏడాది. వాళ్ళకి ఎందుకు ఐటీ జాబ్స్ ఇస్తలేవు? వాళ్ళకి ఎందుకు ఐటీ నోటిఫికేషన్ ఇస్తలేవు? అదొక్కటే కాదు, ఇప్పుడు GHMC కూడా మనకు అందరికి తెలుసు. రీసెంట్ గా కుక్క కార్డులతో చాలా పాపులర్ అయిన GHMCలో కూడా సివిల్ ఇంజనీర్ అనే ఒక నోటిఫికేషన్ ఉంటుంది. సివిల్ ఇంజనీర్ ఎవరైతే బీటెక్ లో సివిల్ పాస్ అయినారో, గ్రాడ్యుయేట్స్ అయినారో సివిల్ ఇంజనీరింగ్ లో, వాళ్ళందరూ అర్హతలు అయ్యే పొజిషన్ అది సివిల్ ఇంజనీర్ అనే పొజిషన్ ఉంటుంది. అది అసిస్టెంటా, జూనియరా, సీనియరా, ప్రొఫెసర్ ఇంజనీరా, అదంతా మనకు అవసరం లేదు. ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సి ఉంటుంది GHMC కమిషనరేట్, అది కూడా చేయలేదు. ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నువ్వు చూసుకున్నట్టయితే, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ, ఒక GHMCలో కానీ, ఒక IT డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు లేక యువతని పట్టించుకోక మతంతోనొకడు మద్యంతోనొకడు విడదీస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ ఏ ఒక్కరికి ఇంత సోయి లేదు, ధ్యాస లేదు, యువతని కాపాడుకోవాలి, తెలంగాణ ఉన్న తెలివిని మనం ప్రదర్శించుకోవాలనేది ఒక్కరికి సోయి లేదు. దీన్ని ఆ 400 కోట్లని కంపేర్ చేసి చూస్తే ఏది ముఖ్యం మాకు? ఈ పోస్టింగ్ లో వచ్చేసరికి, ఈ 400 కోట్లు వచ్చేసరికి ఖర్చు పెట్టిన దానికి ఏది ముఖ్యం? మనకి యాపిల్ CEO కావాలన్నా, హైదరాబాద్కి వచ్చాడు. తెలంగాణ యువతకి ఒక 5 రోజులు వర్కింగ్ డే ఇవ్వలేమా మనం? ఏది కావాలి? యాపిల్ CEO హైదరాబాద్కి రావాలన్నా, తెలంగాణ యువత 5 రోజులు పనికి పోయి ఒక 2 రోజులు ఇంట్లో పనుకోవడానికి కావాలన్నా, 400 కోట్లు వేస్ట్ ఖర్చు కావాలన్నా,
నోటిఫికేషన్లు కావాలన్నా టెక్నికల్ గురించే మాట్లాడుతున్నాను నేను. గ్రూప్ 1 గ్రూప్ 2 మళ్ళీ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ దాని గురించి మాట్లాడతలేదు, ఓన్లీ టెక్నికల్ గురించి మాట్లాడితే ఇన్ని గణం డిఫరెన్స్లు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇది కేవలం వాళ్ళ సొంత స్వార్థం కోసం, సొంత కమిషన్ల కోసం నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్లు పెడుతున్న వాళ్ళ కోసమే ఈ టీ హబ్ అనే దిక్కుమాలిన హబ్బు. తెలంగాణ యువతకి హెల్ప్ చేయడానికి మాత్రం అస్సలకి కాదు. దాంట్లో ఉన్నోళ్ళు కూడా పైసలన్నీ ఏం చేయాలో అర్థం కాక పైసలన్నీ ఉండి వాళ్ళ దగ్గర కొంచెమో కొద్దో గొప్ప తెలివి ఉండి వాళ్ళ దగ్గర పైసలు ఉండి ఒక లీడర్ వాళ్ళ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తే అవునన్నా నీ కమిషన్ ఇస్తేనే మేము స్టార్ట్అప్ చేపిస్తామంటే దానికి అంగీకరించి దాంట్లో ఉంటున్నదే తప్ప వాళ్ళ ఓన్గా మనస్ఫూర్తిగా మాత్రం ఉండట్లేదు. ఈ చైర్లో ఖర్చే కాస్ట్ ఎంత ఎవరు మెయింటైన్ చేయాలి? 400 కోట్లు కట్టి అంత పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏముంది? నోటిఫికేషన్లు ఎందుకు రిలీజ్ చేస్తారు? ఒకవేళ నీ దగ్గరనే కనుకుంటే నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేస్తారు? ప్లస్ ఈ టాస్క్ అనే దాన్ని కాలేజ్లలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? టాస్క్ అనే కమిషన్ని కాలేజ్లలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? అసలు దీనికి పెట్టిన బడ్జెట్ ఎంత ఇప్పటి వరకు? దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? ఆ లిస్ట్ కూడా, ఆ పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు బయటకే రాలేదు. ఆ టాస్క్ అనేవి దేనికి పెట్టిందో అసలు అది ఏమైందో ఇంతవరకు అత్తా లేదు. ఒకప్పుడు నడిచేది కానీ ఇప్పుడైతే అస్సలుగా నడుస్తారు. ఒకప్పుడు ఇన్ ద సెన్స్ అది 2016లో 17లో పెట్టాను. ఆ రీసెంట్ టైమ్స్లో బీటెక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్కి వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే అది ఎక్కడా లేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్ట్ పాలసీ విచ్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ బాట్ అప్ ఫర్ యూత్ అండ్ గ్రాడ్యుయేట్స్. సో ఇది మనకున్న పరిస్థితి. దీన్ని కనుక మనం అడ్డుకోలేకపోతే, దీన్ని కనుక మనం ప్రశ్నించకపోతే రానున్న తరాలకు ముందే ఈ వేస్ట్ ఫెలోస్ అందరు కలిసి ఒక దొంగ కాలేజ్లో కట్టి, పర్మిషన్ లేని బిల్డింగ్లతో కట్టి ఒక కాలేజ్లను కడుతున్నారు. దీన్ని కనుక మనం ప్రశ్నించకపోతే మన భవిష్యత్తు కష్టకాలంలో ఉన్నది, మన పిల్లల భవిష్యత్తు కూడా కష్టకాలంలోనే ఉంటుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి దీన్ని కనుక పట్టించుకోకపోతే మాత్రం యువత అనేది తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఆట నడపడానికి కూడా పనికిరాదు. ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ మన దాంట్లో కరికులంలో ఇంక్లూడ్ కాలేదు. ఒక కొత్తగా వచ్చిన మెషిన్ లెర్నింగ్ మన కరికులంలో ఇంక్లూడ్ కాలేదు. ఇంకా మనం పాత సీకార్డ్నే వస్తున్నాము. జేఎన్టీలో నుంచి అయితే ఇంకా సీకాలంలోనే వస్తున్నాం. దీనికి అడ్వాన్స్గా ఎవరు నైతిక బాధ్యత వహించాలి? అది ఐటీ మినిస్టరా, టాస్క్ కమిషన్ ఇన్ఛార్జా, లేకపోతే టీ హబ్ ఇన్ఛార్జా? అది మీ ఊకే వదిలేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన డిసిషన్స్ తీసుకొని ఈ టాస్క్ టీ హబ్ ఏవైతే ఉన్నాయో అది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. చేస్తేనే 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయినాక యూత్ అనేది బయటికి వచ్చి కనీసం అక్కడికి వస్తారు. ఆటో నడుపుకోవడానికి 4 లక్షలు 10 లక్షలు సంపాదించలేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకు లేదు కదా. సో ఇది ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా స్టూడియో నుంచి ఒక నిరుద్యోగి, ఒక విద్యార్థి ఆవేదన మీ ముందుకి తీసుకొస్తున్నాం. నమస్కారం.